ఏదైతే గుమ్మడిదాల మండలం ప్యారానగర్ విలేజ్లో డంప్ యార్డ్ పడుతుందనే సమాచారం అక్కడ మండల ప్రజలకు తెలవడంతో అక్కడ డంప్ యార్డ్ వద్దని జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జేఏసీ ఏర్పాటు చేసినామని మన స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి మైపాల్ రెడ్డి గారి దగ్గరికి జేఏసీ నాయకులు, అఖిలపక్ష నాయకులు, అన్ని పార్టీ నాయకులు కూడా వెళ్ళటం జరిగింది. వాళ్ళ బాధ చెప్పడం జరిగింది. అక్కడ డంప్ యార్డ్ వేస్తే అక్కడ అగ్రికల్చర్ ఇబ్బంది అవుతుంది, మా ప్రజలకు దుర్వాసన ఏర్పడుతుంది, కెమికల్ ఏర్పడుతుంది, అక్కడ ప్రజలు మొత్తం సావు బతుకుల్లో కొట్టుమిట్టాడతారని చెప్పి ఎమ్మెల్యే గారిని బ్రతిమాలటం జరిగింది. మీ సహాయ సహకారాలు మాకు అవసరం ఉంటుంది, మీరు మా ఏరియాకి రండి, మీరు మా ఆ ప్లేస్ కాడికి వచ్చి చూస్తే అర్థమవుతుంది. హైదరాబాద్కు సంబంధించిన హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి చెత్త మొత్తం అక్కడ ఏర్పాటు చేస్తున్నారని ప్రజలందరూ గందరగోళంతో స్థానిక ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు కావాలని 5వ తారీఖు నాడు అక్కడికి రావడం జరిగింది, క్యాంప్ ఆఫీస్ దగ్గరికి. ఎమ్మెల్యే గారు మాట్లాడుకుంటూ సపోర్ట్ చేయటంతో పాటు కాకుండా వాళ్ళ మీద దుర్భాషలాడటం జరిగింది అక్కడ ఎమ్మెల్యే గారు. ఆ మాటలో మాట్లాడుకుంటూ కొంత అక్కడ ఉన్న జేఏసీ నాయకులు ఏం చెప్పిండ్రంటే, అన్నా మీరు రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నారు కదా, కొంచెం ముఖ్యమంత్రి గారు చెప్పండి, మమ్మల్ని కాపాడండి అని చెప్తే, నేను రూలింగ్ గవర్నమెంట్ కాదు, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు నేను, ఆ పార్టీ నాది కాదు, ఆ పార్టీ ముడ్డల పార్టీ, లవడాల పార్టీ అని చాలా దుర్భాషలాడుతూ అక్కడ ఎమ్మెల్యే గారు మాట్లాడటం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ నాయకులము, కార్యకర్తలము, మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉండి గెలిచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి మా ఆత్మాభిమానం దెబ్బతింటే మేము ఊరుకునే పరిస్థితి లేదు ఎమ్మెల్యే గారు. దయచేసి, ఎందుకంటే మేము కొట్లానికి రాలేదు, ఎందుకంటే 135 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, బ్యాంకులను జాతీయం చేసిన పార్టీ, బడుగు బలహీన వర్గాలని ఏకం చేసిన పార్టీ, అట్టడుగు వర్గాలకు అందరూ సమానంగా ఉండాలని ఉద్దేశంతో ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ, 60 సంవత్సరాల కళ తెలంగాణ సాకారం చేసినటువంటి పార్టీ. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎవరు కూడా జనగణన చేసిరు కానీ కులగణన చేయలేరు. కులగణన చేసి ఏబిసిడి వర్గీకరణ చేసి యావత్ తెలంగాణ ప్రజలకు మనమెంత వాళ్ళకంత అని చెప్పి వాళ్లకు చేయూతనిస్తున్నటువంటి పార్టీ ఈరోజు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇండియా లోపల ఉన్న భారతీయ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీని అంత వల్గర్ భాషతోని మీరంటే నిజంగా మేము అసలు ఏమనాలో కూడా అర్థమవుతలేదు. ఎందుకంటే ఏమన్నా అంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు. దయచేసి ఎమ్మెల్యే గారు, మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉండి అందులోనే ఉంటే మీ పని మీరు చేసుకుందరు, మా పని మేము చేసుకుంటుంటాం. అందులోకెళ్ళి ఇళ్ళకు వస్తుంది 3 సార్లు బీఫామ్ ఇచ్చే కేసీఆర్ గారు బీఫామ్ ఇచ్చి మిమ్మల్ని గెలిపించిండ్రు. గెలిపించడానికి అందులోనే ఉండి మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటే మా కార్యక్రమాలు మేము చేసుకుంటే మీ 1.5 years అంది ప్రజలు సతమతం అవుతూ ప్రజలు ఇబ్బందికరమైన విషయాల్లో ఈరోజు ప్రజలు మన పటంచెరు నియోజకవర్గంలో ప్రజలు చాలా ఇబ్బందికరమైన విషయాలు నడుస్తున్నాయి. ఎందుకంటే అది మీతోనే కారణం. వచ్చిండ్రు మంచిగానన్నా లేరు, కార్యకర్తలతో ఇబ్బంది, ప్రజలతో ఇబ్బంది, మళ్ళా మా పార్టీని ఇష్టం వచ్చినట్టు వల్గర్ భాషతో మీరు మాట్లాడుతున్నారు. ఆత్మాభిమానం గల ఒక పార్టీ కార్యకర్తలు ఈరోజు పటంచెరు నియోజకవర్గంలో ఉన్నారు. మేము దెబ్బ పడితే పడతాం, కానీ మా కాంగ్రెస్ పార్టీని ఎవరు తిట్టినా ఊరుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఇంత పెద్ద మీటింగ్ పెట్టి మేము ఖచ్చితంగా అధిష్టాన వర్గం దగ్గరకు పోతున్నాం. మీరు అన్న మాటలకు ఖచ్చితంగా అధిష్టాన వర్గం కూడా, దయచేసి మేము అధిష్టాన వర్గం కూడా దండం పెట్టి చెప్తున్నా, కాలు మొక్కి చెప్తున్నా, ఆత్మాభిమానం కంటే ఇంకొకటి లేదు. ఆత్మాభిమానం చచ్చిపోయిన తర్వాత మనం బతుకున్నా ఒకటే, చచ్చినా ఒకటే. అంత పెద్ద మాట మాట్లాడినటువంటి ఎమ్మెల్యే గారిని సస్పెండ్ చేస్తారా? పార్టీల నుంచి పొమ్మని చెప్తాను, పొమ్మన్నట్టే అంటున్నాడు. నాది టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అన్న భాష పార్టీ. అది అంత మాట అన్న తర్వాత ఇంకా మనం నిర్ణయం తీసుకోకపోతే
మన తెలంగాణ ప్రజలు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా హర్షించారు. నేను ముఖ్యంగా మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా నేను విన్నవించుకుంటున్నాం. ఈ అమీన్పురం పార్టీ ఆఫీస్ నుంచి ఏదైతే నటరాజన్ గారు ఉన్నారు వాళ్ళకు కూడా ఇప్పుడు వినతి పత్రం ఇస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా మేము వినతి పత్రం ఇస్తాం. దయచేసి ఎమ్మెల్యే గారు వెళ్ళిపోండి. నేను చాలా రోజు అనుకుని నేను చెప్తున్నా, మా కార్యకర్తలు కూడా 1కి 10 సార్లు చెప్తున్నారు, దయచేసి టీఆర్ఎస్ పార్టీకి వచ్చినావు, టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోండి. మా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు మేము చేసుకుంటాము, మేము ఇప్పుడు కూడా వేడుకుంటున్నాము, దయచేసి మీరు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోండి. మేము శిరస్సు వంచి చెప్తున్నాం, మా పార్టీలకు వద్దు. మా పార్టీని అంత పెద్ద మాట అన్న తర్వాత నువ్వు మా పార్టీలో ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. నువ్వు చెప్పగానే చెప్పినావు నాది టీఆర్ఎస్ పార్టీ అని. అదే మాట అదే వీడియో ఇప్పుడు మేము తీసుకొని పోతున్నాం అధిష్టాన వర్గం దగ్గర, పిసిసి ప్రెసిడెంట్ గారి దగ్గరికి. మళ్ళా అధిష్టాన వర్గం మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, దయచేసి ఇలాంటి వ్యక్తుల్ని పార్టీలో ఉండకూడదు. ఉంటే పార్టీ కూడా చెడ్డ పేరు. వెనుక గాంధీ ఉండండి, మహాత్మా గాంధీ ఉన్నాడు. మహాత్మా గాంధీ ఎన్నుకుండి ఏ మాటలు అవి? ఒక 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే మాట్లాడుతున్న మాటలేనా? ప్రజాస్వామ్యంలో మాట్లాడతారు కానీ ఇంత వల్గర్ భాష మాట్లాడరు. అక్కడ ఉన్న ప్రజలు, ప్యారానగర్ ప్రజలు ఏమని చెప్పిండ్రు? ఒక సహాయం అడగడానికి వచ్చిండ్రు. వాళ్ళని మాట్లాడకుండా పార్టీని తిట్టుకుంటా ఇవన్నీ చేస్తే దయచేసి మీరు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోండి, అక్కడ కార్యక్రమాలు చేసుకోండి. మమ్మల్ని మా దాంట్లో వదిలేయండి, మా కార్యకర్తల్ని. అధిష్టాన వర్గం కూడా ఒకటే కోరుకుంటున్నాం, దయచేసి ఇలాంటి ఎమ్మెల్యేలు, ఇలాంటి పార్టీ తిట్టే నాయకులు ఎవరు కూడా మా పార్టీలో వద్దు. దయచేసి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా విన్నవించుకుంటున్నాం, దండం పెడుతున్నాం. శిరస్సు వంచి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గానికి పటంచెరు నియోజకవర్గం ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్తో పాటు మేము ఏదైతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారితో కూడా పోయి, నటరాజన్ గారితో కూడా పోయి, ఆయన ఎట్టి పరిస్థితుల్లో పార్టీ వద్దు, నేను మీ పార్టీ మీరు ఉంచుకోండి, మా పార్టీ మేముంటాం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. దయచేసి మీరు ఫోన్లకి నా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. ఊరికేదో మాట్లాడుతూ గోయి అని చెప్పి. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టే సందర్భం ఎందుకు వచ్చింది అనేది వివరంగా శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పిండు. డంపియాడు విషయంలో ఆయన నోటీస్ తీసుకుపోయినప్పుడు ఆయన ఈ మాట్లాడే వర్గల భాషతోనే ఇవన్నీ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసడం జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు ఇలాంటి భాష వాడడం ఎంతవరకు సమంజసం, అది మీకు తగిన అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏదో తెలిస్తే నేను మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. ఎవరైనా అంటారు తెలియక మాట్లాడి అంటారు. ఒక ఎమ్మెల్యే నువ్వు ఎమ్మెల్యే హోదాగా మర్చిపోయి ఇట్లా మాట్లాడడం, నువ్వు అని ఇంకొకరితో అనిపించుకోవడం, ఇది సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు అది ఆ పార్టీలోకి వెళ్ళి నాకు వచ్చినోడు మంచిగా ఉండు, అందరు కార్యకర్తలను కలుపుకొని పోయి పార్టీని ముందే తీసుకుపో, పార్టీ బలోపేతం చేయి, మంచి పేరు వస్తుంది. మరి నువ్వు ఇష్టం ఉండి ఇష్టం లేక ఇంట్లోకి వచ్చి మళ్ళీ పార్టీని నువ్వు అనవసరంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము ఎంతవరకు సమంజసం? ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ నర్వస్ ఉన్నారు, చాలా బాధ, అందరూ బాధ పెడతా ఉన్నాను, అందరూ నర్వస్ చేస్తున్నారు, ఈ మాటలతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ సమావేశం పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది? నువ్వు కొంచెం ఆలోచన చేసి మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు ఎందుకు తిట్టవలసి వచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంత కోపం ఎందుకు నీకు? కాంగ్రెస్ పార్టీ మీద ఇంత కోపం ఉన్నాడు, మళ్ళీ ఎందుకు వచ్చినావు? నువ్వు ఆ పార్టీలో టీఆర్ఎస్ నుండి కూడా నువ్వు తిట్టాడు. ఒకవేళ ఈ కాంగ్రెస్ పార్టీని ఈ మాదిరిగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒకవేళ అన్నున్నా కానీ ఈ మాదిరిగా మాట్లాడవద్దు. మాట్లాడే పద్ధతితో మాట్లాడు, విమర్శించే పద్ధతులు ఉంటాయి, కానీ ఇది ఏం తిట్టడం? ఇది ఈ రకంగా మాట్లాడొద్దని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ ఇంకా ముందు నువ్వు ఇట్లా మాట్లాడితే మరి కార్యకర్తలు చాలా ఆవేశం మీద ఉంటారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఆషమాషి కాదు, ఇవాళ కొత్త పుట్టుకొచ్చింది కాదు, జమానా నుంచి ఉన్న పార్టీ. అందులో 7 వారకపోయి ఉన్నారు కార్యకర్తలు, నాయకులు. దేనికైనా త్యాగం చేస్తామని సిద్ధంగా ఉంటారు వాళ్ళు. దేనికి భయపడరు. మరి అనవసరంగా దాన్ని చిన్నదాన్ని పెద్దగా చేసుకోకుండా
ఇప్పటికైనా నువ్వు ఎన్నో ఉండాలనుకుంటే గంటలోనే ఉండి ఆ పార్టీని బలోపేతం చేసి మంచిగా ఉండే నేర్చుకో. నువ్వు ఇట్లా తిట్టడం కరెక్ట్ కాదు. నువ్వు పోయేదంటే పో. ఎవరు పట్టుకున్నారు నిన్ను? ఎవరైనా ఆపినారు? ఆపితే తిట్టు. ఎవరైనా వచ్చి పోకు మళ్ళీ వేరే ఆ పార్టీలకే పోకంటే తిట్టు. ఎవరు ఆపలేరు కదా. ఇళ్ళకి వచ్చినప్పుడు ఎవరు రమ్మని వాళ్ళు చెప్పలే. పోతే నువ్వు ఆ పార్టీలోకి పోతే ఎందుకు పోతున్నావు అని కూడా ఎవరు అడగలేరు. నీ ఇష్టంతోనే వచ్చినావు. మళ్ళీ ఇష్టం లేకపోతే నువ్వు పోతే పో. ఆ పార్టీని ఏం చేసుకుంటావో చేసుకో. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. మా పార్టీని మేము ఇంట్లో ఉన్న వాళ్ళం మేము ఎంతవరకు మా శక్తి మేరకు మేము ఆ పార్టీని కాపాడుకుంటాం. దండం పెట్టుకోను ఏం చేసో కార్యకర్తలను నాయకులను ఓటర్స్ని దండం పెట్టుకొని మా పార్టీని మేము కాపాడుకుంటానికి ప్రయత్నం చేస్తాం. నీ ఇష్టం లేకపోతే అందులో పోయి ఆ పార్టీని ఏం చేసుకుంటూ చేసుకో. ఇంట్లో వండుకుంటా మళ్ళా వాళ్ళకు సన్మానాలు చేస్తావు. టీఆర్ఎస్ పార్టీలకు సన్మానాలు చేస్తావు. ఇది కరెక్ట్ కాదంటే మళ్ళీ తిడతావు. మరి ఇది కరెక్టాను? ఈ భాష, ఇలాంటి భాష మళ్ళీ ఇంకా ముందు వాడొద్దని నీ ఓదకు తగిన పద్ధతిలో నువ్వు మాట్లాడితే నీకు మంచిగా ఉంటుంది, పద్ధతి ఉంటుంది, అందులో ఒక మర్యాదపూర్వకంగా ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇక ముందు మరి ఎందుకంటే అధిష్టానం దృష్టి తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే కార్యకర్తల సమావేశం పెట్టి మరి ఇలా ఏర్పాటు చేసడం జరిగింది. మరి అధిష్టానం దృష్టికి మరి అందరూ కూడా ముఖ్యులు అందరూ కూడా సమావేశం లేదు. అందరూ కూడా మాట్లాడి చర్చించి ఏ విధంగా మరి అధిష్టానం దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే ఇలా చర్చ పెట్టడం జరిగింది. అందరూ కూడా అధిష్టానం దృష్టికి తీసుకుపోయి అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటారో అధిష్టానం మీద మేము నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. థ్యాంక్ యూ. హలో, ఖచ్చితంగా డిమాండ్ ఏంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే మా తల్లిదండ్రులతో సమానం. అలాంటి పార్టీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాకొద్దు, మా పార్టీలో వద్దు ఆయన. అంతే. మేము చెప్పేది కోరుకునేది కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుకుని కూడా అదే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం మస్తు ఉంటుంది. నువ్వు వచ్చేదన్నా మంచి సర్వీస్ చేసి కార్యకర్తలను ఎంబడేసుకొని నువ్వు కార్యక్రమాలు చేసేయాలి తప్ప నువ్వు టీఆర్ఎస్ పార్టీని ఎంకరేజ్ చేసుకుంటా మమ్మల్ని ఏదో దూరం పెట్టి మమ్మల్ని ఏదో నాశనం చేయాలంటే ఇప్పుడు నాశనం చేసినా సరే మేము పడతాం, కానీ మన పార్టీని తిడతాం మేము ఎట్లా పడతాము? కాంగ్రెస్ పార్టీని ఇష్టం వచ్చిన వల్గర్ భాష మాట్లాడితే పడే. స్పష్టంగా చెప్తున్నాం అధిష్టాన వర్గాన్ని కూడా, మాకు ఈ ఎమ్మెల్యే గారు ఇంత వల్గర్ భాష మాట్లాడిన మా పార్టీని 135 సంవత్సరాలు కలిగిన పార్టీని ఇట్లా తిడితే మాకు వద్దు ఎమ్మెల్యే గారు. ఆయన పార్టీలకు ఆయన పోవచ్చు. పార్టీ నష్టమైపోయింది. ఈడికే పార్టీ పడంచెల్లో మొత్తం దివాలు తీసే పరిస్థితి ఏర్పడ్డది. ఎవరు కూడా మా పార్టీ ఇప్పుడు 15 సంవత్సరాల సంది కాటా శ్రీనివాస్ గౌడ్ గారు మమ్మల్ని దగ్గరుండి కార్యక్రమాలు జరుపుతున్నాడు. ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యే గారు ఒకటి, మేము ఒకటి, కార్యకర్త లీడర్లు ఒకటే పరిస్థితి లేదు. ఆయన పని ఆయన చూసుకుంటాం, మా పని మేము చూసుకుంటాం. రూలింగ్ గవర్నమెంటు అధిష్టాన వర్గాన్ని కోరేది ఒకటే, మమ్మల్ని మా పార్టీని తిట్టిన ఎమ్మెల్యే గారు మా దాంట్లో వద్దు. ఆయన టీఆర్ఎస్ పార్టీకి వచ్చి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోని మా కార్యక్రమాలు మేము చేసుకుంటాము. ఆయన టీఆర్ఎస్ పార్టీ వెనక ఆయన కార్యక్రమాలు చేసుకుంటాం. ఉన్నారు, తనే చెప్పిండు నా పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఉన్నారు, గుమ్మడిదల మండల ప్రజలు ఉన్నారు. ఒకరిద్దరు ఉన్నారు. ఒకరిద్దరు మాట్లాడిన మాటలు ముంగట మాట్లాడిన మాటలు కాదు. ఎస్, మేము చెప్పేది ఒకటే. మేము అన్ని గుమ్మడిదాల మండల ప్రజలని వివరణ తీసుకున్న తర్వాతనే మాట్లాడినాం. ఆ వివరణ కూడా మీకు కంక్లూడ్ చేస్తాము. ఎవరైతే ముంగట వాళ్ళు మాట్లాడినో వాళ్ళు కూడా మాట్లాడతారు, 100% మాట్లాడతారు. వస్తున్నారు.
వంద మంది ఉన్నారండి, 100 మంది ఉన్నారు. నేనేమంటూ 100% రికార్డ్ ఎవిడెన్స్ ఉంది. ఎవరైతే ప్రజలు మా ముంగట మాట్లాడినరో వస్తారు. ఎస్ వస్తారు, 2 నిమిషాలు. ఆయనకు సంబంధించిన స్వభావం కానీ ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు అందరికీ అనుభవమే. ఆయన ఎలా మాట్లాడతాడు, ఏ విధంగా మాట్లాడతాడు. మేము తప్పుగా చెప్పేసి మీకు ఏదో రికార్డు ముందర పెడతలేం. మేము అది కరెక్ట్గా వచ్చింది కాబట్టే, అందరూ దానికి ఎవిడెన్స్ ఉన్నది కాబట్టే పెట్టగలిగినాం అన్న. దానికి సంబంధించిన వ్యక్తులు వస్తారు, అప్పటిదాకా మనం కొద్దిగా ఓన్లీ దీని రికార్డు కాదు నాన్న. ఒక 2 నిమిషాలు వాళ్ళు వచ్చేస్తారు. కానీ అందులో కూడా మీకు చెప్తా ఉన్నాం, మీరు మిత్రులు మీ మీడియా సోదరులందరికీ ఎమ్మెల్యే గారికి సంబంధించిన మీకు అందరికీ అనుభవం. దీంట్లో మేమంతగిన ఏదో కట్టుకథలు కానీ ఏదో చెప్పడం లేదు. మీ మీడియా మిత్రులకు, మీ దాంట్లో ఉన్న సోదరులకు, మీ అందరికీ అన్యాయం జరిగింది మీ అందరు తెలుసు. మీరు బయట పెట్టిన రోజులు ఉన్నాయి. దాన్ని ఇంకా మేము కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఆయన స్వభావం మీ అందరికీ తెలుసు. మన ఎమ్మెల్యే గారిది ఆయన ఏ విధంగా ఉంటాడు, ఎట్లా ఉంటాడు అనేది మీకు అందరికీ తెలుసు. దయచేసి దానికి సంబంధించిన ఎవిడెన్స్ కింద మీరు మాట్లాడడానికి మన ముందుకు వస్తారు. దారిలో ఉన్నారు. ఒక 2-3 నిమిషాలు. నల్లవల్లి వాళ్ళు, కొత్తపల్లి వీళ్ళందరికి సంబంధించిన గ్రామాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మీకు వివరణ ఇవ్వడానికి మేము ఇక్కడ, దయచేసి మీరు దీన్ని ఎక్కువ పొడిగించకుండా ఒక 15 నిమిషాలలో క్లోజ్ చేస్తాం. మాకు మళ్ళీ గాంధీ భవన్ పోయేది ఉంది కాబట్టి. ఫస్ట్ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను అన్న. మాది నల్లవల్లి గ్రామం అన్న. మా దగ్గర 152 ఎకరాలలో డంపింగ్ యార్డ్ వేద్దామని చెప్పి జిహెచ్ఎంసి పనులు మొదలుపెట్టిందన్న. దాదాపు ఒక నెల రోజులు అవుతుంది మేము దీక్షలు చేయబట్టి. ఒక్కరు కూడా స్థానిక ఎమ్మెల్యే గారు రాలేదని మేము ఆవేదనతో మా బాధ చెప్పుకోవడానికి అక్కడికి వెళ్ళినాం. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది మొన్న సాయంత్రము. అక్కడ ఏదైతే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిన దాంట్లో జేఏసీ సభ్యులుగా మేమున్నాం. మా గ్రామం నుండి మహిళలు కూడా పెద్ద ఎత్తున పోవడం జరిగింది. దాదాపు 50 మంది పోయినామన్నా. జేఏసీ సభ్యులుగా మండల జేఏసీ నుండి కూడా జేఏసీ చైర్మన్ అని చెప్పి మన జైపాల్ రెడ్డి సార్ గారు కూడా ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు 4 గంటలకు టైం ఇస్తే అక్కడ పోయి మనం వెయిట్ చేసినాము. 7 గంటల దాకా కూర్చున్నప్పుడు 7:15కు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ అందరం కూర్చోగానే జైపాల్ రెడ్డి సార్ గారు ఏదైతే మండల జేఏసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమని అడిగారు అని అంటే, అన్న మేము 30 రోజులు అవుతుంది, ఈ రోజుకు రేపటికి 30 రోజులు అవుతుంది, మేము ఈ దీక్షలు చేస్తున్నాము, జేఏసీలు ఏర్పాటు చేసుకున్నాము, ఇప్పటి వరకు ఎవ్వరు కూడా స్పందిస్తలేరన్న. మా పంట భూములు ఉన్నాయి, పంట భూములు నష్టపోతాము, మేము వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాము, మా బతుకులు మేము బ్రతకలేమన్నా. ఈ విషయంలో మీరు సహకారం తీసుకొని సీఎం దాకా తీసుకొని ఖచ్చితంగా మీరు ఈ డంప్ యార్డ్ అనేది రద్దు చేయాలన్నా ఆపేయాలనే మాట చెప్పిండు అని చెప్తే, ఎమ్మెల్యే గారు అహంకారంతో ఏం మాట్లాడతారంటే, అరే నీకేం అవసరమయ్యా, నువ్వు ఒక స్కూల్ ఉపాధ్యాయునివి, 100 కోట్లోడు తిన్నోడు ఎక్కడ పోయిండు, 200 కోట్లోడు ఎక్కడ పోయిండు అనే మాట మాట్లాడిండు. మాకు ఆ 100 కోట్ల 200 కోట్ల సంగతి మేము జేఏసీ ఉన్నా, మా గ్రామంలో ఉన్న మహిళలకు కావచ్చు, మాకు పోయిన వాళ్ళకి ఎవరికి తెలియదు ఆ విషయం అనేది. అప్పుడు చెప్పినప్పుడు వెంబడే ఇంకోరు అన్నారు, అన్న మా బాధ దయచేసి దండం పెట్టి చెప్తున్నామన్నా, మేము మీకు కాలు మొక్తామన్నా, మేము వ్యవసాయం చేసే రైతులమన్నా, మా బాధ వినండి అన్న, మా గోడు వినండి అన్న అని చెప్తే, చాలా ఆగురాబాయ్,
వాళ్ళని తీసుకొని రాబో 100 కోట్లు 200 కోట్లు అన్న మాట అన్నాడు. అన్న తర్వాత ఒక మహిళ, మా గ్రామం నుండి వచ్చిన మహిళ, సారు అట్లా అనకండి సార్, మేము మీ కన్నతండ్రి అట్లాంటి వాళ్ళు, మీ పిల్లల అసంటోళ్ళం, మేము వ్యవసాయం చేసుకొని బతుకుతాము, పక్కకే డంప్ యార్డ్ వేస్తే మా పంటలు పండయి, మేము ఏ విధంగా బతకాలి, మీరు అట్లా అనకండి సార్ అంటే, ఆగమ్మా ఆగు, రాజకీయం చేస్తుండా ఓడో ముంగడికి వాడు వచ్చి వాళ్ళు తోలిస్తే మీరు వచ్చినారు, 100 కోట్లోడు ఎక్కడ పోయిండు, 200 కోట్లోడు ఎక్కడ పోయిండు. మళ్ళీ తర్వాత అదే మాట అన్నాడు. అన్న తర్వాత ఇంకో సభ్యుడు మా దాంట్లోకి లేచి ఏం మాట్లాడినామనంటే, అన్న మీరు అట్లా అనకండి అన్న, మీ కాలు మొక్తామన్నా, మమ్మల్ని కాపాడండి అని అంటే, రే ఆగో, మెడల్ వాటి దొబ్బేదాకా చూడకు అని మమ్మల్ని దూషించిండన్న. మేము ఏడ్స్ కూడా పోయినామన్న, అడిగించి ఏడ్స్ కూడా పోయినాం. ఎంత బాధ అనిపించిందంటే అంత బాధ అనిపించింది. దీంట్లోకేంచే ఒక సభ్యుడు ఏమని అన్నాడు, అన్న మీరు అధికార పార్టీ కాంగ్రెస్లోనే ఉన్నారు కదనన్న, మీతోటి అవుతుందన్న, మీ చేతిలో ఏదంటారు, మీతోటి అవుతుందన్న అని చెప్పానంటే, అరే అది లౌడల పార్టీ, కాంగ్రెస్ పార్టీలో నేను ఎందుకున్నారా, అది లౌడల పార్టీ, నేను పక్కా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అనే మాట అన్నాడు అన్న. అన్న తర్వాత మాకు చాలా మనసు బాధ అనిపించి అక్కడికి తిరిగినాం. ఇదే జరిగిందన్న. అక్కడ మేము ఇప్పటికైనా చెప్తున్నాం, నీ పార్టీ గురించి నేను అడగడానికి రాలేను నీ దగ్గరికి, మా బాధ చెప్పుకోనికి వచ్చాం, మా గోడు చెప్పుకోనికి వచ్చాం. నువ్వు ప్రవర్తించిన తీరు మాకు అందరికి అర్థమైంది. ఏందనంటే నువ్వు రాజీనామా చేయాలి, మాకు ఎమ్మెల్యేగా పనిచేయవు, నువ్వు పక్కా దొంగవు అని చెప్పి మేము ఇదివరదాకా ఎవ్వరం అనలేం, కానీ మా జేఏసీ తరపు నుండి, మా నల్లవల్లి గ్రామ ప్రజల నుండి ఇప్పుడు అంటున్నాం, పక్కా నువ్వు దొంగవు, మేము ఓట్లు వేయించి గెలిపిస్తే నువ్వు అన్నమాట ఏం మాటలు దూషిస్తావు మమ్మల్ని, ప్రజలుగా వస్తే నువ్వు దూషించేది గిదా, ఓ రోడ్లకి వేస్తే గెలిచినావు. ఇప్పటికైనా సరే నీ తీరు మార్చుకొని మా డంపింగ్ యార్డు ఏదైతే బాధితులం ఉన్నామో నీ సహకారం అందించాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాజుగౌడ్ అన్న, నల్లవల్లి గ్రామం అన్న మాది, జేఏసీ అన్న, జేఏసీలా మనం సెక్రటరీ అన్న. అన్న జేఏసీలో నేనే వెళ్ళిందన్న, నేను ఇంకా ఇద్దరం వెళ్ళినాము. వాళ్ళు కూడా జైపాల్ రెడ్డి సారు వచ్చిండు, మళ్ళీ ఇంకోటి మన బాలరెడ్డి అని వచ్చిండు అన్న, వచ్చిండు అన్న. పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి కూడా ఇక్కడ నుంచి అమీన్పురం పార్టీ ఆఫీస్ నుంచి అందరం కలిసి మేము అక్కడ పీసీసీ దగ్గర వెళ్ళటం జరుగుతున్నది. అక్కడ పోయి మా వివరణ మేము ఇచ్చుకొని వాళ్ళ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. పార్టీ అధిష్టాన వర్గం మహేష్ కుమార్ అన్న గారికి మరియు నటరాజన్ గారికి కూడా ఇప్పుడు పోయి ఇస్తాం. ఇచ్చి వాళ్ళు ఏ నిర్ణయాన్ని తీసుకున్నా ఆ నిర్ణయాన్ని మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కట్టుబడి ఉంటాం.